శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదన్నారు. లడ్డూ ధరలను పెంచడం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వార్తలు పూర్తిగా అబద్ధమని, ఆధారాలు లేని వార్తలను ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, యాక్చువల్గా ఈ టీటీడీకి సంబంధించిన అంశాల మీద తప్పుడు ప్రచారం అనేది ఈ మధ్య తరచుగా చూస్తున్నాము. అదే సందర్భంలో అనేక సందర్భాల్లో బీఆర్ నాయుడు అలాగే టీటీడీ ఈవో కూడా వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కొత్తగా లడ్డూ ధరలు పెంచుతున్నారు అనే అది ఈ ప్రచారం ఎప్పుడు మొదలైంది అలాగే అసలు ప్రస్తుత ధర ఎంత ఉంది, ఎంత పెంచుతున్నారని చెప్పేసి అవాస్తవ ప్రచారం జరిగింది? రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ధర పెంచుతామంటూ కూడా సరే సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి అయితే ఈ యొక్క సమాచారం వెళ్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా స్పందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు ధరలు పెంచుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అట తిరుమల తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొన్ని మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా సరే ఆయన మండిపడిన పరిస్థితి ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు ధర ఇప్పుడు ప్రస్తుతానికైతే 50 రూపాయలుగా భక్తులకైతే టీటీడీ విక్రయిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ ధరను కొంత పెంచుతున్నామంటూ కూడా సరే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఏవే వస్తున్నాయి. ఈ యొక్క ట్రోల్స్ కూడా టీటీడీతో పాటు అదే విధంగా బీఆర్ నాయుడు ఖండించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఈ యొక్క అంశం మీద ఆయన స్పందించి చెక్ పెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే టీటీడీ మీద పనిగొట్టుకొని ట్రోల్స్ చేస్తే మాత్రం కఠిన చర్యలు అయితే తప్పవంటూ అటు తిరుమల తిరుపతి దేవస్థానం అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది.